గీత యుద్ధంతో మొదలవలేదు, భయంతో మొదలైంది. మొదటి శ్లోకం ప్రశ్న అయితే, రెండో శ్లోకం నుంచే దుర్యోధనుడి మనసు బయటపడుతుంది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ప్యాలెట్. ఈరోజు భగవద్గీతలో చాప్టర్ 1 సెకండ్ అండ్ థర్డ్ శ్లోకాలు నేర్చుకుందాం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజవచనమబ్రవీత్. ఇప్పుడు ఈ శ్లోకం మీనింగ్ తెలుసుకుందాం. సంజయుడు ఇలా చెప్పాడు: యుద్ధభూమిలో పాండవుల సైన్యాన్ని చాలా బలంగా సరిగ్గా నిలబెట్టారు. దానిని చూసి దుర్యోధనుడు లోపలే భయపడ్డాడు. ఆ భయం వల్లే తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మూడో శ్లోకం, దాని అర్థం తెలుసుకుందాం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. దుర్యోధనుడు గురువుతో ఇలా అన్నాడు: గురువుగారు, పాండవుల సైన్యాన్ని చూడండి. మీ శిష్యుడైన దృష్టద్యుమ్నుడు ఈ సైన్యాన్ని ఎంత బాగా నిలబెట్టాడో చూడండి. ఇలా చెప్పడం ద్వారా దుర్యోధనుడు గురువుకి పరోక్షంగా ఒత్తిడి పెడుతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కటే. ఈ రెండు శ్లోకాలలో మనం ఏం చూసామంటే, యుద్ధం మొదలయ్యే ముందు దుర్యోధనుడి మనసులో భయం ఎలా మొదలైందో, పాండవుల సైన్యాన్ని చూసి దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి మాట్లాడడం కూడా ఆ భయానికే గుర్తు. ఇక్కడ గీత మనకి ఒక చిన్న పాఠం చెబుతుంది. బయట ధైర్యంగా కనిపించిన లోపల భయం ఉంటే మన మాటలలో అది బయటపడుతుంది. ఇలాంటి మరిన్ని శ్లోకాలు, గీత కథలు వినాలి అంటే లైఫ్ ప్యాలెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలతో కలిసి చూడండి. తరువాతి వీడియోలో మనం చాప్టర్ 1 శ్లోకాలు 4, 5 నేర్చుకుందాం. గీత మనకి యుద్ధం కాదు, మనసుని అర్థం చేసుకోవడం నేర్పుతుంది.